ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల్లోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా దేవుడు ప్రశస్తమైన మాటను మనకు అందించబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా సిద్ధపడి ఆయన మాటను మనం వింటాం. ఆయన మాట విన్న ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడ్డారు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మన హృదయాన్ని తిరిగి కట్టబోతూ ఉన్నది. మన జీవితంలో పాలుతీల ప్రవహించే ఒక అనుభవాన్ని మనకు నేర్పించబోతూ ఉన్నది. ఆ దేశంలో ప్రవేశపెట్టబోతున్నది. మన ఇంటిని సంతోషదాయకంగా, మన హృదయాన్ని ఆనందదాయకంగా మార్చబోతున్నది. ఈ రోజు ప్రతి అడ్డుగోడను కూల్చివేసి దేవుడు వాగ్దాన దేశానికి వాగ్దానం ఏదైతే చేసాడో మన జీవితంలో నెరవేర్చబడాలని, ఏ చదువు చదవాలని, ఏ ఆశీర్వాదం పొందాలని, ఏ గొప్ప శిఖరం ఎక్కాలని దేవుడు మన పట్ల రాసి ఉంచి ఉన్నాడో ఆ చిత్తం కలిగినటువంటి వాగ్దాన దేశానికి, వాగ్దాన ఆశీర్వాదానికి మనం చేరుకోబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అడ్డుగోడ అయితే మన జీవితంలో నిలబడి సవాలు చేస్తూ ఉన్నదో ఆ అడ్డుగోడ దేవుడు కూల్చివేసి ఈ రోజున వాగ్దానపురానికి చేర్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ అడ్డుగోడలు కూలబోతున్నాయి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఏ అడ్డుగోడలు మన జీవితంలో నుంచి ముక్కలైపోబోతున్నాయి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అందరూ తరలి ఉంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. మరొకసారి చెప్తున్నాను, సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు పరిచయం చేయండి. ఈ వాక్యాలు అనేకుల జీవితాల్లో ఉన్న అడ్డుగోడలు కూల్చివేయనట్లుగా మీరు ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేయండి. తీర్మానం చేసుకోండి, కనీసం ఒక 10 మందికి ఈ వాక్యం పంపిస్తానని. సహోదరుడా, నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడబోతున్నది. నీ చేతులు ముడుచుకుంటే దేవుని చేతులు కూడా ఆగిపోతే నీకోసం పనిచేయడానికి. నువ్వు చేతులు గుప్పిలు విప్పితే ఆయన చేతులు కదులుతాయి నీకోసం పనిచేయడానికి. ఆయన కోసం పనిచేసే ప్రతి ఒక్కరి కోసం ఆయన చేతులు కదులుతున్నాయి, వారికి ఆశీర్వాదం ఇవ్వడం కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం పని చేద్దాం, దేవుని చేతిని కదిలిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మీ పాద సముఖానికి వస్తున్నాము తండ్రి. మీ పాదముల యొద్ద మాకు ఆశీర్వాదం, మీ పాదముల యొద్ద మాకు దీవెన, సమాధానం, మీ పాదములు ముద్దు పెట్టుకొనుచున్నాము తండ్రి. మీ పాదముల యొద్ద మాకు ఆశ్రయము తండ్రి. మీ పాదముల యొద్ద మాకు క్షమాపణ ప్రభువా. మీ పాదముల యొద్ద మాకు హెచ్చింపు తండ్రి. మీ సన్నిధి మాకు తోడిచ్చి నడిపించండి అయ్యా. మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి ప్రభువా. దిగి రండి పరిశుద్ధాత్మ దేవా. మా మీద అల్లల్లాడమని అడుగుచున్నాము తండ్రి. అగాధ జలముల పైన అల్లల్లాడిన పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడే మా పైన అల్లల్లాడండి తండ్రి. శక్తితో నింపండి ప్రభువా. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించిన దైవ కుమారుడా, మా మధ్యలో సంచరించండి తండ్రి. శక్తితో, బలముతో, జీవంతో నింపి నడిపించండి. ఆశీర్వాదంతో నింపండి ప్రభువా. సమాధానంతో నింపండి ప్రభువా. కృపాకారం ఇచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని, అద్భుతం చేయమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఎంతో ప్రశస్తమైన వాక్యం. దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్ని రోజులు జాగ్రత్తగా వాగ్దానం చేతబట్టుకొని ముందుకు వెళదాం. చూద్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటాం. అందరూ బైబిల్ తీయండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవచ్చు, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారములను పడగొట్టువాడు మనకు ముందుగా పోతున్నాడు. రాజుగా, నాయకుడిగా, అధికారిగా ఆయన మన ముందు నడుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ ఎందుకు నడుస్తున్నాడు అంటే మన ముందు ఉన్నటువంటి ప్రాకారాలు పడగొట్టడానికి. మన జీవితంలో వాగ్దానాలు దేవుడు చేశాడు చాలా, కానీ ఎందుకు మనం వాటిని చేరుకోలేకపోతున్నాం? ఎందుకు మన జీవితంలో మరి వాటిని చూడలేకపోతున్నాం? దేవుడు వాగ్దానం చేశాడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం. మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు, గొప్ప వాగ్దానంతో మనం నింపాడు. కానీ ఎందుకు మనం చేరుకోలేకపోయాం? ఎందుకు మనం ఆ ఉన్నత శిఖరం చేరుకోలేకపోయాం అని అంటే కొన్ని అడ్డుగోడలు మన జీవితంలో ఉన్నాయి, మన సొంత జీవితంలో ఉన్నాయి. శత్రువు కల్పించేది కొన్ని అడ్డుగోడలు అయితే మన సొంత జీవితంలో కొన్ని అడ్డుగోడలు ఉన్నాయి. ఈ సొంత జీవితంలో ఉన్నటువంటి అడ్డుగోడలు కూలిపోతే ఖచ్చితంగా మనము దేవుడు ఇచ్చినటువంటి మన సొంత వాగ్దానం మనం రిసీవ్ చేసుకుంటాం. మన కోసం దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ వాగ్దాన ఫలాన్ని కన్నులారా చూస్తాం, అనుభవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్తాను చాలాసార్లు, దేవుడు నాకు 2010లో మంచి వాగ్దానం ఇచ్చాడు సిస్టర్. బిడ్డనిస్తానన్నాడు సిస్టర్, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఉద్యోగం ఇస్తానన్నాడు సిస్టర్, కానీ ఇంకా ఇవ్వలేదు. చాలా ప్రయత్నాలు చేశాను, కానీ ఎందుకు దేవుడు నెరవేర్చలేదు, ఎందుకు దేవుడు ఇవ్వలేదు? సో ఈ విధంగా మనం అనేక సార్లు వాయ్ అని అడుగుతున్నాం. దీనికి కారణం ఏంటో తెలుసా? కూలిపోయినటువంటి, ఇంకా ధీటుగా నిలబడినటువంటి కొన్ని ప్రాకారాలు మన జీవితంలో ఇంకా ఉన్నాయి. వాటిని ఈ రోజున కూలాలి, వాటిని కూల్చే దేవుడిని మనం అనుమతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అందుకే ఈ రోజున మన జీవితంలో మరి అడ్డుగోడలు ఉన్నాయి, మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ రోజున ఒక అడ్డుగోడ గురించి చెప్తున్నాను. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి అడ్డుగోడ. ఇది ఉన్నటువంటి వారు పాతాళలోకం తొక్కబడేటువంటి అడ్డుగోడ.
ఇది కోలాలి రోజున. ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు తెలియదని చెప్పట్లేదు, అందరికీ తెలుసు. కానీ అది కూల్చే దేవుడు అనుమతించడం ఈరోజు మనం చేయాల్సిన పని. కాబట్టి ఈరోజు దాన్ని అడ్డుగోడ తీల్చివేద్దాం. ఏంటి అంటే గర్వం అనే అడ్డుగోడ. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ చెబుతుంది సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రియ దేవుని బిడ్డ, ఈ గర్వం అనేటువంటి ఒక ప్రవృత్తి మన జీవితంలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఎప్పుడైతే మన జీవితం ఇది ఆరంభం అవుతుందో నాశనం అప్పుడే ఆరంభమవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ గర్వం ఎప్పుడైతే మన జీవితంలో ప్రారంభం అయ్యిందో మన జీవితాన్ని నాశనం చేసేటువంటి, దేవుని ఉన్నత వాగ్దానం నాశనం చేసేటువంటి, దానికి వెళ్ళకుండా మన బ్రతుకును నాశనం చేసేటువంటి ప్రణాళిక అప్పుడే ఆరంభమవుతుంది. కాబట్టి ఈ గర్వాన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గర్వాన్ని మనం తీసేసినప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం దేవుడిస్తాడు. మనకు తెలుసు కుందేలు తాబేలు పోరాటం తెలుసు, మనకి వాళ్ళ పందెం తెలుసు. కుందేలు చాలా వేగంగా పరిగెత్తుతుంది, అందరూ ముక్త కంఠంగా చెబుతున్నారు. తాబేలు పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారు కుందేలు ఖచ్చితంగా గెలుస్తుంది. శత్రుపక్షం కూడా చెప్తా ఉంది కుందేలు ఖచ్చితంగా గెలుస్తుంది, కుందేలు ఖచ్చితంగా గెలుస్తుంది, గెలుస్తుంది, గెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, అంతగా అందరి కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఆ శిఖరం దగ్గరికి వెళ్ళటానికి, ఆ గొప్ప ఆశీర్వాదం పొందటానికి ఇది అర్హతగా ఎంచబడలేదు, ఇది గెలవలేకపోయింది. ఇంతమంది కాన్ఫిడెన్స్ ఉంది, దానికి కాలుసొత్తు ఉంది, పరిగెత్తగలిగే సామర్థ్యం ఉంది. ఎందుకని వెళ్ళలేదు అంటే దానికి ఒక గర్వం ఉంది, నేను ఎట్లయినా గెలుస్తాను, ఏ స్థితిలోనైనా నేను ఏ విధంగానే గెలుస్తాను కదా. సో నన్ను మించి ఎవరు పరిగెత్తుతారు, నన్ను మించి టార్టాయిస్ పరిగెత్తుతుందా, నేను ఖచ్చితంగా పరిగెత్తాను అనుకొని చెప్పేసి అనుకున్నది. అనుకొని పరిగెత్తి 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 చివరికి ఒక దగ్గర కూర్చొని నిద్రపోయింది. ఆమె ఎప్పుడు వస్తుందిలే, నన్ను మించి ఎవరు పరిగెత్తుతారులే, నన్ను మించి ఎవరు వస్తారులే అని చెప్పేసి ఈ 10 తరాలు ప్రయత్నం చేసిన ఈ యొక్క తాబేలను దాటిపోయేది అనుకుంది. ఎంత ప్రయత్నించినా నన్ను దాటలేదు అనుకుంది, అలాగే నిద్రపోయింది. చివరికి ఏమైపోయింది అంటే ఆ యొక్క విజయం నాశనం అయిపోయింది, ఆ విజయపు కేకలు నాశనం అయిపోయాయి. తను ఎక్కాల్సిన చోటికి ఎక్కలేకపోయింది, పొందాల్సిన బహుమానం పొందలేకపోయింది. అనేక సార్లు నాశనం మన జీవితాన్ని ఏలుబడి చేస్తున్న కారణం ఏంటంటే గర్వం అనేటువంటిది మన బ్రతుకులు ఎరైజ్ అయినందువలన. ఈ గర్వం ఏంటో తెలుసా, ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ గర్వం అంటే ఏంటో తెలుసా? దేవుడు లేకపోయినా బతకగలను నేను, దేవుడు లేకపోయినా జీవించగలను, ఎవరు లేకపోయినా బతకగలను నేను. నా జీవితంలోకి ఎవరు అవసరం లేదు, నా తెలివి చాలు, నా జ్ఞానం చాలు, నా జ్ఞానమే ఎక్కువ అందరికంటే, నా బలమే ఎక్కువ అందరికంటే. సో తన బలాన్ని ఆధారం చేసుకొని, తన శక్తిని ఆధారం చేసుకొని, తన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఏ వ్యక్తి అయితే ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తున్నాడో ఆ వ్యక్తి జీవితంలో నాశనం, పతనం ఆరంభం అవుతుంది. మనం గెలవాలంటే గెలిపించే దేవుడు మనతో ఉండాలి. మనం విజయ పతాకం ఎగరవేయాలంటే జయ సంకేతమైనటువంటి యెహోవా నిస్సి జయ పతాకం ఆయన మనతో ఉండాలి. యుద్ధం చిన్నదైనా పెద్దదైనా, పోరాటం చిన్నదైనా పెద్దదైనా మన పక్షాన పోరాడేది దేవుడై ఉండాలి, మనం నడిపించే దేవుడై ఉండాలి. మొన్న ఒక డాక్టర్ తమ్ముడు నాతో చెప్తూ ఉన్నాడు, అక్క ప్రాణం ఎంత కేవలంగా పోతుందో తెలుసా, చాలా కేవలంగా పోతుంది అక్క ప్రాణం. ఒక మనిషికి ఒక జ్వరం తగిలినప్పుడు అతనికి హై టెంపరేచర్ వస్తే చాలు నరాలని పేలిపోయి పగిలిపోతుంది. బీపీ రైస్ అయితే చాలు నరాలను పగిలిపోయి బ్రెయిన్ నరాలు చిట్లిపోయి మరి ఓవర్ రక్తం ప్రసారం అయిపోయి భయంకరంగా చచ్చిపోతాడు. ఏం లేదక్క, మనిషి ప్రాణం చాలా కేవలమైంది. ఒక డాక్టర్ తమ్ముడు నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నాకు జీవితం అంటే చాలా ఇష్టం. దేవుడు ప్రతిరోజు ఇచ్చాడంటే ఆ రోజు ఎంతో సంతోషంగా ఉండాలని, దేవునికి ఇష్టంగా ఉండాలని అనుకుంటున్నాను. ఒక్కరోజు కూడా దేవుడు ఎక్కడ బ్రతకలేమక్క మనం చెప్తున్నాడు. నిజమే రే దేవుని బిడ్డ, మనం నిద్రపోతున్నాం కానీ మన గుండె నిద్రపోవట్లేదు, మనం నిద్రపోతున్నాం, మన బ్రెయిన్ నిద్రపోవట్లేదు. అది కదులుతూనే ఉంది, అది మూవ్ అవుతూనే ఉంది. ఈ రక్తం హృదయం పనిచేస్తూ కొన్ని వందల లీటర్లు, వేల లీటర్లు ప్రతి అణువుకి, అరికాలు మొదలుకు నడినెత్తి వరకు అన్ని అవయవాలకు సప్లై చేస్తూనే ఉంది. ప్రతి నరానికి చిన్న చిన్న వెంట్రుకంటే సన్నగుండే నరాలు ఉంటాయి, వాటిలో కూడా ప్రవహిస్తూ మనల్ని బ్రతికిస్తుంది. ఏ ఒక్క నరంలో బ్లడ్ క్లాట్ అయిపోయినా ఆగిపోయినా, ఏ ఒక్క నరానికి సప్లై ఆగిపోయినా ఆ యొక్క అవయవం చచ్చుబడిపోతుంది. మనకు తెలియకుండానే ఆ అవయవాలన్నీ ఆగిపోతాయి. సో మనిషి గర్వపడటానికి ప్రపంచంలో ఏ ఆధారం లేదు, మనిషి అతిశయపడడానికి ఏది లేదు అసలు. దేవుని కృప, ప్రతి నిమిషం మనం బ్రతుకుతున్నామంటే, శ్వాసిస్తున్నామంటే దేవుని కృప. ఈరోజు దేవుడు అందం ఇచ్చాడు కాబట్టి నేను అందంగా ఉన్నానని అందరితో చెప్పుకుంటున్నాం, అందరూ మనం చూసి సంతోషపడుతున్నారు. ఈరోజు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానంతో మనం అందరి ముందు నిలబడి జ్ఞానం అని చెప్పుకోగలుగుతున్నాం. దేవుడు ఇవ్వకపోతే, ఆ జ్ఞానపు అణువులు పనిచేయకపోతే, ఆ బ్రెయిన్లో అణువులు ఒకే దిశగా తిరగకపోతే మన జ్ఞానం అంతా ఎక్కడ పోతుందో, మన అజ్ఞానం అంతా
మన జ్ఞానం అంతా ఏమైపోతుందో మనకే తెలియదు. అందుకని దేవుని బిడ్డ తెలివి నాదని, జ్ఞానం నాదని, బలము నాదని, శక్తి నాదని, సామర్థ్యం నాదని, దేవుడిచ్చిన వాటిని అన్నిటినీ నాది 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 అని చెప్పుకుంటే గర్వం మనకు తెలియకుండా పెరిగిపోతుంది, అతిశయం తెలియకుండా పెరిగిపోతూ ఉంది. అందుకని ఏం చేయాలి ఈ రోజున అంటే అవన్నీ కూలిపోవాలి, వాటిని కూలగొట్టే దేవుడు అనుమతించాలి మన జీవితంలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సో ఈ రోజున మనము సాతాను యొక్క దూతల ప్రధాన కెరూబుని చూసి గురించి ఆలోచిస్తే, ఆ ప్రధాన కెరూబు అంటే పైన కూర్చొని అనుకుందంట, బా నాలాంటి గాయకుడు ఎవరు అసలు, దేవుడు స్వరం ఇచ్చాడు, దేవుడిని పాట ఇచ్చాడు కదా, దేవుడు గాత్రం ఇచ్చాడు, అందువల్ల అక్కడ కూర్చోబెట్టినందువల్ల మరి ఆ కీబోర్డ్ ప్లే చేస్తూ ఆ యొక్క సితారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాయిద్యాలు వాయించేటువంటి ఆ కృప దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చాడు అనకుండా ఏమని తెలుసా, అసలు నేనెంత గాయకుడిని, నేను సభాపర్వతానికి ఎక్కిపోతాను, దేవుడి కంటే పైన కూర్చుంటాను, నేను దేవుడి కంటే పైన ఉంటాను నేను అని చెప్పేసి ప్రధాన దూత దేవుని కంటే పైన ఉండాలని ఆశించిందంట. అంతే ప్రియ దేవుని బిడ్డ, ఇదంతా నా జ్ఞానం, ఇదంతా నా తెలివి, ఇదంతా నా ఎబిలిటీ, నా సామర్థ్యం అని చెప్పేసి అనుకుందంట. అంతే అక్కడి నుంచి త్రోయబడింది. అంత ఉన్నత శిఖరం మీద కూర్చున్నటువంటి ఆ ప్రధాన దూత ఈ రోజున దురాత్మగా, దానితో పడినటువంటి దూతలని దురాత్మలుగా భూమి మీద త్రోయబడి అక్కడక్కడ చల్లా చెదిరైపోయి పడిపోయి ఉన్నాయి, ఎక్కడెక్కడో పడిపోయి ఉన్నాయి. దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకొని రోజు తిట్లు తింటూ ఉన్నాయి. రోజు తిట్లు తిడుతూనే ఉంటారు, వాళ్ళు ఎవరో ఒకళ్ళు తిడుతూనే ఉంటారు. సో రోజు భయంకరంగా తిట్టించుకుంటూ భయంకర పరిస్థితిలో ఉన్నాయి ఆ దురాత్మ చీకటి శక్తులు. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడే నాకు ఇవ్వలేదు, నేనే, నా బలం, నా శక్తి, నా సామర్థ్యం, నా ఇల్లు, నా పొలం అని మనం ఎప్పుడైతే అంటామో నిత్యంగా అక్కడే అతిశయం ఆరంభమవుతుంది, గర్వం ఆరంభమవుతుంది. మన జీవితంలోకి దేవుడు కనపడ్డ మనకి కన్ను విన్ను కనపడదు, ఇంకా ఎటుపోతున్నామో తెలియదు, కాపుదాలు ఉండదు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటాం. ఇష్టం వచ్చినట్టు నాకెవరు చెప్తారు, నేనే అందరికీ చెప్తాను, నాకెవరు చెప్తారు, నాకేం అంత అవసరమే ఉంది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం నాకు లేదు. చాలాసార్లు మనం ఇలా మాట్లాడుతుంటాం. సో ప్రియ దేవుడు ఇటువంటి గర్వం, అతిశయం, పెద్దల మించినటువంటి మాటలు, లోకంలో మించినటువంటి మాటలు, దేవుడు మించిన మాటలు మాట్లాడుతున్నప్పుడు తెలియకుండా గర్వం మన జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. అందుకని ఈ రోజున మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు లోబడి ఉండాలి. దావీదు ఎన్నో తప్పులు చేశాడు, సౌలు కంటే ఎక్కువ తప్పులు చేశాడు, కానీ దావీదు ఎందుకు క్షమించబడ్డాడు అంటే తప్పు చేసిన ప్రతిసారి గుండెల బాదుకొని ఏడ్చుకుంటూ వచ్చి దేవుడి కాళ్ళ మీద పడేవాడు. అయ్యా 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 అయ్యా. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా దేవా నన్ను నిలమంటావా అని అడిగేవాడు, దేవా నన్ను ఈ యుద్ధంలో మరి సాగిపోమ్మంటావా అనేవాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, బోర సాష్టాంగపడి దేవుని దగ్గర ఎప్పుడు ఆరాధన చేసేటువంటి వాడు. దినమునకు 7 మార్లు, అసలు అన్నిసార్లు ఎప్పుడు ఆరాధన ఎవరు చేయరు, 7 సార్లు ఆరాధన చేసేవాడు అంట, 7 సార్లు ప్రాణమిల్లేవాడు అంట. కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, రాజసింహాసనం మీద ఉన్నా, యుద్ధంలో ఉన్నా, పోరాటంలో ఉన్నా. ఇజ్రాయెల్ సైన్యం చూడండి మీరు, యుద్ధం జరుగుతుంటా ఒక పక్కన, ఇంకో వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటా, చేతులు పట్టుకొని రౌండ్గా తిరుగుకుంటూ ఆరాధన చేస్తూ ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు వాళ్ళు. నాకు అనిపిస్తుంటుంది ఒక పక్కన యుద్ధాయుధాలు ధరించారు, యుద్ధ డ్రెస్లోనే ఉంటారు వాళ్ళు, వెనకాల పెద్ద భారం ఉంటుంది, దాంట్లో గన్స్ అన్నీ ఉంటాయి, అయినా తిరుక్కుంటూ వాళ్ళు నాట్యం చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ, అటు ఒక పక్కన స్త్రీలు, ఒక పక్కన పురుషులు యుద్ధంలో పోరాటాలు ఆరాధన చేసుకుంటూ ఉంటారు. నాకు అనిపిస్తుంటుంది, దేవా దేవా, నిజంగా వాళ్ళు ఆ రోజు దావీదు చెప్పినట్టుగా వాళ్ళు యుద్ధంలో ఉన్న, పోరాటంలో ఉన్న, ఎక్కడున్నా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ శక్తి ఏంటి అంటే దేవుడే వాళ్ళ బలం. యెహోవా వలన మీరు ఆరాధించినప్పుడు ఆనందించడం వలన, యెహోవా యందు ఆనందించడం వలన మీరు శక్తిని పొందుతారు, బలం పొందుతారని చెప్పినటువంటి మాటను బట్టి వాళ్ళు బలాన్ని పొందుకుంటున్నారు, శక్తిని పొందుకుంటున్నారు, వాళ్ళ ఆదరణ పొందుకుంటూ ఉన్నారు. ప్రతి నిమిషం ఏ దేశం సపోర్ట్ చేయకపోయినా, ఏ దేశం నుంచి మంచి సంకేతాలు రాకపోయినా వాళ్ళ కాళ్ళే దేవుని గ్రంథాన్ని బట్టి, దేవుని ప్రవచనాన్ని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి వాళ్ళు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా మాకెవరున్నా లేకపోయినా నువ్వు ఉన్నావు, ఎవరున్నా లేకపోయినా వాళ్ళు నడిపించే దేవుడు నువ్వని ప్రార్థన చేసుకుంటుంటారు. వాళ్ళ బలం అదే, వాళ్ళ శక్తి అదే, వాళ్ళ రహస్యం అదే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళేం మనకంటే ప్రత్యేకమైన జనం అని కాదు, వాళ్ళు కంప్లీట్గా సరెండర్ అయిపోతారు దేవునికి, కంప్లీట్గా దేవుని మీద ఆధారపడతారు. అందుకే దేవుని జ్ఞానాన్ని పొందుకుంటున్నారు, దేవుని యొక్క హెచ్చింపును పొందుకుంటూ ఉన్నారు. మనం కొంచెం బలం వచ్చిందనుకో, కొంచెం శక్తి వచ్చిందనుకో, మనకు కొంచెం ఉద్యోగం వచ్చిందనుకో, ఇంకంతే దేవుడు మర్చిపోతాం. ఉద్యోగమే దేవుడు, ఇంకా వ్యాపారమే దేవుడు, ఇంకా ఉద్యోగం వచ్చిందాక దేవుడే 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 అంటాం. దేవుడు ఉద్యోగం ఇచ్చాడంటే ఎక్కడక్క ఉద్యోగానికి వెళ్ళలేకపోతాను, అయ్యో ఉద్యోగానికి వెళ్ళి పనికి రాలేకపోతాను, ఉద్యోగానికి వెళ్ళి దేవుని సన్నిధికి రాలేకపోతాను. అన్నిటికి వెళ్తారు, అందరిని సాటిస్ఫై చేస్తారు, బంధువుల దగ్గరికి వెళ్తారు, పెళ్ళికి వెళ్తారు, సావుకి వెళ్తారు. మందిరం అంటే రాలేకపోతున్నాం అక్క, ఉద్యోగానికి వెళ్తారు, ఎంత దూరమైనా వెళ్తారు.
సాకులు చెప్పుకొని ఏమనుకోవద్దు సిస్టర్, ఏమనుకోవద్దు బ్రదర్, రాలేకపోతున్నాం బ్రదర్. ఇదే దేవుడు కానీ గవర్నమెంట్ కానీ ఆదివారం సంఘానికి వెళ్ళాలని పెట్టుంటే ఖచ్చితంగా చచ్చినట్టు వస్తాం మనం. లేకపోతే ఉద్యోగుల జీతం కట్ చేస్తామని చెప్పండి. ఆదివారం రోజు ప్రతి ఒక్కరు సంఘానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే కుదరదు అన్నారనుకోండి, ఎంతమంది ఇంట్లో ఉంటారు చెప్పండి? ఎంతమంది ఇంట్లో ఉంటారు? ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. అది అఫీషియల్గా కానీ ఇచ్చి ఉంటే, అఫీషియల్గా ఇవ్వలేదు కాబట్టి మనం అన్ని సాకులు చెప్తున్నాం. అఫీషియల్గా గవర్నమెంట్ ఇస్తే కొండ మీదకనే వెళ్తావు, నువ్వు కొండ మీదకనే వెళ్తావు, 2-3 గంటలు ప్రయాణం చేసి వెళ్తావు కదా. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన భాగ్యాన్ని ఏం చేస్తున్నామంటే పోగొట్టుకుంటున్నాం అనేక సార్లు. హెచ్చింపు లేదు మన జీవితంలో, నిట్టూర్పులు తప్ప ఏం కనపట్లేదు, నిట్టూర్పులు తప్ప ఏం మన జీవితంలో దొరకట్లేదు. అందుకే చెప్తాను ఈరోజు దేవుని బిడ్డ, మనము దేవుణ్ణి మించి బలము నాదనో, శక్తి నాదనో, సామర్థ్యం నాదనో ఎప్పుడు మనం అనకూడదు. అంటే కింద పట్టం ఖాయం. గర్వించిన ప్రతి ఒక్కరు కూడా, గర్వపడినటువంటి ఆ యొక్క తేజో నక్షత్రం, దాని పేరు సాతాను పేరంటే తెలుసా? తేజో నక్షత్రం, బ్రైట్ స్టార్. కానీ ఏమైపోయిందంటే కిందికి వెళ్ళిపోయి చీకట్లో పడిపోయింది, పాతాళంలో పడిపోయింది. ఇక దానికి ఏ అథారిటీ లేదు అక్కడ పరలోక గవర్నమెంట్లో. పోయినాక నిలబడి తల ఉంచుకొని నిలబడాల్సిందే. దేవుడు అడిగితే చెప్పాల్సిందే, ఎక్కడెక్కడ తిరిగావు, ఎక్కడెక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అంటే చెప్పాల్సిందే ఖచ్చితంగా. అటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఎంతో ఆరాధించబడి ఆ గొప్ప లెవెల్ నుంచి అనేకులు మైమర్పింపు చేసేటువంటి ఆ గానం నుంచి బయటకు వచ్చేసి ఈ విధంగా అయిపోయింది. అందుకే చెప్తాను దేవుని బిడ్డ, నువ్వు గొప్ప సింగర్ కావచ్చు, కానీ పాట మాత్రం నీది కాదు. నిన్ను పాడించే దేవుడు ఉన్నాడు కాబట్టి, శృతి చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు. నువ్వు గొప్ప ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, కానీ అక్కడ నిలబడటానికి కావాల్సినటువంటి సామర్థ్యం, ఎబిలిటీ, మనుషుల దయ, అధికారుల దయ దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఈ విధంగా నిలబడి ఉన్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాత్రంతా నీ అవయవాలు పనిచేసాయి కాబట్టి, నీ బ్రెయిన్ పనిచేసింది కాబట్టి, నీ రక్త ప్రసరణ జరిగింది కాబట్టి ఈరోజు నువ్వు బ్రతికి సజీవుడే బయటకు వచ్చావు. అందుకే చెప్పాలి, ప్రభువా నాకు ఇచ్చిన మరొక సూర్యోదయాన్ని బట్టి నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు నేను నీకు అవిధేయుడనై కాకుండా, విధేయుడనై గర్విష్ఠిని కాకుండా, ప్రభువా నేను బ్రతికే కృప నాకు దయచేయండి, నీ మాట వినే కృప నాకు దయచేయండి. నేను ఎంత ఎత్తుకెళ్ళినా ప్రభువా పసిబిడ్డలాగా నీ మాట వినే కృప నాకు దయచేయండి, నీ మాట వినే భాగ్యం నాకు దయచేయండి తండ్రి అని ఎప్పుడైతే మనం అడుగుతామో, పసిపిల్లగా ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆ ప్రేమ మాధుర్యాన్ని మనం పొందుకుంటాం. గర్విష్ఠులం కాలేం ఎంత మాత్రం కూడా. ఇంకా దీనుడైన దేవుని చేతిలో మనం ఉంటే గర్వానికి తావు లేదు. మనం ఎప్పుడు చెప్పాలి, నేను ఎంత ఎత్తులో ఉన్నా ప్రభువా నీ పాద సముఖంతో ప్రతిరోజు ఉంటాను ప్రభువా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దావీదు ఎందుకు గర్విష్ఠి కాలేకపోయాడు అంటే, దావీదు ఎందుకు గర్విష్ఠిగా మారలేకపోయాడు అంటే, ప్రతినిత్యం అంటాడు, నేను నీ మందిర ఆవరణములో అయ్యా పచ్చని ఒలివ చెట్లకు నేను ఉంటానయ్యా, నీ మందిర ఆవరణంలో ప్రభువా పచ్చని మొక్క వలె, ఒలివ చెట్టు వల్ల నేను ఉంటానయ్యా. నేను ఇంత పెద్ద రాజుని, ఇంత పెద్ద అధికారిని అని చెప్పేసి అనుకోలేదు. దేవుని మందసం వచ్చినప్పుడు ఆయన మైమరిచిపోయి డ్యాన్స్ చేసుకుంటా అంటున్నాడు, ఎక్కడో గొర్రెల దొడ్లో పడిపోయినటువంటి నన్ను ఇంత పెద్ద రాజ్యానికి చక్రవర్తిగా చేశావే, నీ రుణం ఎట్లా తీర్చుకుంటానయ్యా, ఇంతకంటే హీనుడై నేను ఇంకా డ్యాన్స్ చేస్తానయ్యా, ఇంతకంటే హీనుడనే తగ్గించుకొని నీ సముఖంలో నేను పరవశిస్తానయ్యా అంటున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు సంఘానికి వచ్చి చాలాసార్లు ఎత్తుక్కుంటూ ఉంటారు, నాకు కుర్చీ ఉందా, నాకు బెంచి ఉందా కదా. చాలాసార్లు మనం ఎత్తుక్కుంటూ ఉంటాం, నా చీర నాలకుండా ఎక్కడ కూర్చోవాలి, మైమర్చిపోయి ఆరాధన చేద్దామని, పరిశుద్ధాత్మతో పొందుకుందామని అలా రారు. చాలాసార్లు మనం ఇటువంటి హయ్యర్ స్టేటస్ని ఎత్తుక్కుంటూ వస్తుంటే కొన్నిసార్లు మంచిగా కూర్చోవాలి, మనం కుర్చీలో కూర్చోవాలి, కానీ దేవుని సన్నిధిని అనుభవించాలి. ప్రతి వారం దేవుని సన్నిధితో నింపబడాలి. నువ్వు ప్రతి నిమిషం దేవుని సముఖంతో నింపబడాలి. దాన్ని నెమరు వేసుకోవాలి. దేవుడు మాట్లాడే ప్రతి మాట నెమరు వేసుకోవాలి, చదువుకోవాలి. దేవుని మాట చదువుకొని దాన్ని నెమరేసుకొని దాని ప్రకారం జీవించడానికి దేవుని సన్నిధిలోకి వచ్చి, మనమేమో పర్ఫెక్ట్ అండ్ వ్యక్తులు అని కాదు, మనమేదో పర్ఫెక్ట్గా భక్తి చేస్తామని కాదు, నేర్చుకోవాలి. ప్రతిరోజు తప్పిపోయిన ప్రతిసారి తప్పిపోతున్నామని తెలిసినప్పుడు వెంటనే సరెండర్ అయిపోవాలి దేవుడికి. అయ్యా ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను అయ్యా, ఈ విషయంలో నేను బలహీనరాలు అయిపోతున్నాను అయ్యా, ప్లీజ్ అయ్యా. క్షమాపణ చెప్పకుండా ఒక్కరోజు కూడా నిద్రపోవద్దు, క్షమాపణ చెప్పకుండా ఒక్కరోజు కూడా తప్పించుకోవద్దు. వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళకంటే నేనేం తక్కువ, వాళ్ళకంటే నేనేం ఎక్కువ, ఈ విధంగా ఒకరితో కంపేర్ చేసుకొని కాంప్రమైజ్ అయిపోవద్దండి. చివరికి అవన్నీ ఏం చేస్తుంది తెలుసా, నువ్వు కడుక్కోకపోతే ప్రతిరోజు ఆ పాపాన్ని, అతిక్రమాన్ని కడుక్కోకపోతే ఒకరోజు అదే పెద్ద కొండ అయిపోయి కడగలేనంత, తొలగించలేనంత భయంకరమైన శిఖరం అయిపోద్ది. అందుకని ప్రతిరోజు పసిబిడ్డలాగా అయిపోవాలి మనం. చిన్న బిడ్డల వంటి వారిది పరలోక రాజ్యం. చిన్న బిడ్డలకి ఏ గర్వం ఉండదు, అతిశయం ఉండదు. అలాగే మనం కూడా చిన్న బిడ్డలాగా మారాలి. దేవుని యొక్క దృక్పథం మనం పసిపిల్లలాగా ఆయన చేతుల్లో ఉండాలి. ప్రతిరోజు నువ్వు లేకపోతే నేను లేను ప్రభువా, నీ కృప లేకుండా బ్రతకలేనయ్యా, నీ దయ లేకుండా నేను బ్రతకలేనయ్యా, నా కుటుంబానికి కాపుదల నీవయ్యా, నా ప్రాణానికి కాపుదల నీవు, నా పసిపిల్లల ప్రాణానికి కాపుదల నీవయ్యా. అసలు దేవుడు లేకుండా మనం ఎలా బ్రతకగలం? జాయిస్ మీద ప్రసంగం చేస్తూ అంటారు, అసలు దేవుడిని ఎందుకు మనం సెకండ్ ప్లేస్లో పెడుతున్నాం? దేవుడిని ఎట్లా సెకండ్ ప్లేస్లో పెట్టగలం? ఉద్యోగం ఉంటే నీకు 8 hours ఉంటుంది,
నీ భార్య నీతో ఉంటే నువ్వు ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఉంటుంది. నీ పిల్లలు నీతో కొద్ది కాలం ఉంటారు, కానీ దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు. నీ బ్రెయిన్ ఆడాలంటే దేవుడు ఉండాలి, నీ గుండె ఆడాలంటే దేవుడు ఉండాలి, నీ చేతులు పని చేయాలంటే దేవుడు ఉండాలి, నువ్వు మంచాన పడకుండా ఉండాలంటే దేవుడు ఉండాలి నీతో పాటు, నీ మోకాళ్ళు సరిగ్గా పని చేయాలంటే దేవుడు ఉండాలి నీతో. ప్రతి నిమిషం ప్రతి క్షణం నీ గుండె నీ కొట్టుకోవాలంటే దేవుడు ఉండాలి నీకు. నీ డబ్బు నీ గుండె కొట్టించలేదు, నీ పిల్లలు నీ గుండెని కొట్టించలేరు. నీ పిల్లలు అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, చైనాలో, జపాన్లో ఎక్కడున్నా నీకు వచ్చిన వ్యాధిని వాళ్ళు తగ్గించలేరు. నీ నిమిషాన్ని నీ గుండెని ఒక నిమిషం కొట్టమని వాళ్ళు చెప్పలేరు, ఆజ్ఞాపించలేరు. నీ బ్రెయిన్ ఎలా ఉందో వాళ్ళకి తెలియదు. సో ప్రియ దేవుని బిడ్డ, వీళ్ళందరికంటే దేవుడు ప్రైమరీ. మనకు దేవుడికి కావాల్సిన సుప్రీం లవ్, సెకండ్ లవ్ కాదు, థర్డ్ లవ్ కాదు. మొదట నా ఉద్యోగం నాకు దేవుడు, నా కుటుంబమే నాకు దేవుడు అని మనం చెబుతుంటాం చాలాసార్లు. మా కుటుంబం చెప్పినట్టే నేనంట, మరి లేకపోతే నా భార్య చెప్పినట్టే నేనంట, నా భర్త చెప్పినట్టే నేనంట. నెవర్. అతని కుటుంబాల్లో మరి భర్త భార్య చెప్పిన మాట ఉన్నొద్దని కాదు, మొదట దేవుడు చెప్పిన మాట ఇద్దరు వినాలి. భార్య భర్తలు కలిసి దేవుడు చెప్పిన మాట వినాలి, కుటుంబం అంతా కలిసి దేవుడు చెప్పిన మాట వినాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులు కూడా పిల్లలతో చెప్పేటప్పుడు నా మాట రా అనకూడదు, ఇది దేవుడి మాట రా విను అనాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ మాటను తిరస్కరించవచ్చు ఎవరైనా, కానీ దేవుడి మాట ఎవరు తిరస్కరించడం వీల్లేదు. ఇదిగో దేవుని గ్రంథం ఇలా చెబుతుంది, బైబిల్ ఎలా ఉంది, ఇలా చెయ్యి, ఇలా చెప్పు, ఇలా విను అని చెప్పేసి మనం దేవుని మాటల నుంచి మాట్లాడినప్పుడు మన కుటుంబాలు కట్టబడతాయి, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ప్రతి క్షణం కృతజ్ఞత కలిగి ఉండాలి. లేచినప్పుడు చెప్పాలి, నాకు ఇచ్చిన మంచి దినాన్ని బట్టి, మంచి సూర్యోదయాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. నా బలం అయితే చాలదు నేను లేవటానికి. రాత్రి పడుకున్నాను, ఎన్ని జరిగినాయో, ఎన్ని అద్భుతాలు జరిగినాయో, ఎంత పోరాటం జరిగిందో. దేవుని బిడ్డ, ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఎన్ని మరి కణాలు నా కోసం యుద్ధం చేయడానికి వచ్చాయో, మనం తిన్న ఆహారం అరగటానికి, కొన్ని యాసిడ్ రిలీజ్ చేయడానికి, లోపల ఎంత వర్క్ జరుగుతుందో తెలుసా. ఇదంతా దేవుడు దగ్గరుండి చేపిస్తున్నాడు. కాబట్టి తెల్లవారు మనం సంతోషం లేచి నిలబడుతున్నాం. మనం తినే మరి మల్టీవిటమిన్ క్యాప్షల్స్ని బట్టో, లేకపోతే మనం తినే కైమాలను బట్టో, మనం తినేటువంటి రోస్టులు బట్టో మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఒట్టి మాట అదంతా. ఈరోజు దేవుని కృప మనం లేచామంటే. కాబట్టి అతిశయపడటానికి ఏమీ లేదు మన జీవితంలో, గర్వపడటం మన జీవితంలో ఏమీ లేదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా పంట పండింది అతనికి, ఒక రైతు. అతను ఆ యొక్క పంటను చూసి చాలా సంతోషంగా ఇంటికి వచ్చాడు. అనుకుంటున్నాడు, నా ప్రాణమా ఈ పంటను ఏం చేయాలి నేను అనుకొని పెద్ద కోట్లు కట్టుకుంటాం అని చెప్పేసి, నా ప్రాణమా చూసావా నీకోసం ఎంత చేసి పెట్టాను, తిను తాగు సుఖపడు, నా ధాన్యం నా కొట్లు నా ప్రాణం. సో నా ప్రాణం నా జీవితం అనుకుంటా ఉన్నాడు అన్నీ కూడా. కానీ దేవుడు అంటున్నాడు, ఓరి పిచ్చోడా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారా అంటున్నాడు. ఎవరు అడుగుతున్నారు అంటే గర్విష్ఠుల ప్రాణాలు అడిగేవాళ్ళు ఉన్నారు. నాది 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 అనుకుంటూ దేవుని గుర్తుపట్టకుండా గర్వంతో ఊగిపెట్టేటువంటి వాళ్ళ జీవితాలను అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకని రోజున మన జీవితం దేవుని మీద ఆధారపడాలి. నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన పిల్లలు, నాకు ఇచ్చిన ఆస్తులు, నాకు ఇచ్చిన అంతస్తులు, నాకు ఇచ్చిన సింహాసనం. దావీదు అలాగే ప్రార్థన చేసేవాడు. నేను ఏ పాటి వాడనయ్యా, ఒకప్పుడు గొర్రెల దొడ్లో బ్రతికానయ్యా, ఎంత గొప్పవాడే నువ్వు నన్ను హెచ్చించావయ్యా, ఎంత గొప్పగా నా తల పైకెత్తావయ్యా, నేను పొందిందంతా నీ కృప మాత్రమే, నేనేమై ఉన్నానో నీ దయ మాత్రమే, నేనేమై ఉన్నానో నీ ఆశీర్వాదం మాత్రమే, నాదైతే కాదయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఫ్లారెన్స్ నైటింగేల్ అనేటువంటి ఆమె వైద్య వృత్తిలో ఒక గొప్ప అధ్యాయం ఆరంభించింది. ఆమె అంతకుముందు సిస్టర్స్ అంటే, నర్సులు అంటే ఒక వేషలతో సమానంగా చూసేవాళ్ళు, ఒక పాకీ పని వాళ్ళగా చూసేవాళ్ళు అంట. కానీ ఆమె వచ్చిన తర్వాత ఆ వృత్తికి ఒక పరిశుద్ధత వచ్చింది. ప్రతి ఒక్కరి చేతులు దండం పెట్టగలిగే అంత గొప్ప స్థాయి తీసుకొచ్చింది. గాయపడినటువంటి సైనికులందరిని తీసుకొచ్చి వాళ్ళకి పరిచర్య చేస్తూ, దీపాలు పెట్టుకొని, కరెంటు లేని రోజుల్లో వాళ్ళని ఎంతో పరామర్శించి వాళ్ళ మరలా లేపింది. అనేక మంది వచ్చేసి ఆమె లేడీ ల్యాంప్ అని పిలిచేవాళ్ళు అంట. రాత్రిపూట ఆమె దీపం తీసుకొని రోగుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తూ ఉండేది. అక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్ని కడిగి పరిశుద్ధపరిచి వాటిని చక్కగా చేసి హాస్పిటల్ ఒక దేవాలయంగా, అక్కడ ఉన్నటువంటి రోగులను ఒక మరి సొంత వారిగా చూసి ఆ వైద్య వృత్తికి ఒక వన్నె తీసుకొచ్చింది ఆమె. అనేక దేశాలు తిరిగి ఒక నర్సు ఎలా పనిచేయాలి, ఒక డాక్టర్ ఎలా పనిచేయాలి, హాస్పిటల్ ఎంత క్లీన్గా ఉండాలి, వాళ్ళ మీద ఎలాంటి అటెన్షన్ ఉండాలని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఆమె బోధించి మరి చేసి చూపించింది. ఆమె చనిపోయినప్పుడు ఆమె ఒక మాట చెప్పిందంటే ఏంటో తెలుసా, నైటింగేల్, ఫ్లారెన్స్ నైటింగేల్ అనేటువంటి నేను మీరందరూ అనుకున్నట్టుగా ఇంత పెద్ద ఏదో ప్రపంచం చేశానని కాదు, నేనేమీ చేయలేదు, నా చేతులు దేవుడు వాడుకొని చేపించాడు ఆయన. కాబట్టి నా సమాధి మీద FN అని మాత్రం రాయండి, నా పూర్తి పేరు కూడా రాయొద్దు ఎవరు కూడా.
ఎందుకంటే నా సమాధి దగ్గరికి వచ్చి అంత నా మీద పడి నేను ఏదో గొప్పదానని నన్ను పూజ చేస్తారు కాబట్టి ఫ్లారెన్స్ నైటింగేల్ అని పూర్తి పేరు కూడా రాయొద్దు, FN అని మాత్రం రాయండి అని చెప్పేసేసి ఆమె చనిపోయిందంట. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం చేసామంటే అంటాం నేను చేశానండి, అసలు నేను లేకపోతే వాడికి బతుకు లేదండి, నేను లేకపోతే వాళ్ళకి జీవితం లేదండి, అసలు నేను వచ్చాను కాబట్టి నా వల్ల ఇది జరిగింది, నా వల్ల ఇది అయింది, నేను 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 నా వల్ల. అనేక మంది నేనుని ముందు తీసుకొస్తాడు, దేవుడిని పక్కన పెట్టేస్తారు. దేవుడిని పక్కన పెట్టే అనుభవం వచ్చిందంటే గర్వం వచ్చిందంటే నీ జీవితంలో దేవుడు లేకుండా నువ్వేం చేయలేవు, అడుగు కూడా వేయలేవు. కూర్చుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రాత్రిపూట పడుకొని నిద్రలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాష్రూమ్కి వెళ్ళి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. సో అటువంటి భయంకరమైన కేవలమైన మనుషులకు ఉన్నటువంటి మన జీవితంలో దేన్ని బట్టి అతిశయపడగలం, దేన్ని బట్టి మనం అతిశయంగా జీవించగలం? నెవర్. దేన్ని బట్టి బ్రతకలేం. కాబట్టి ప్రతి నిమిషం నీతో ఉండాల్సిన దేవుడు, ప్రతి క్షణం నీతో బ్రతకాల్సిన దేవుడు. నెబుకద్నెజరు కూడా ఒకరోజు అన్నాడు, ఈ రాజ్యం అంతా నాది, ఈ రాజ్యం అటువంటి సౌభాగ్యం అంతా నాది, నేను కట్టాను అన్నాడు. ఇమ్మీడియట్గా అతనికి పక్షి ఈక లాంటి ఈకలు వచ్చేసినాయి అంట, లాంటి గోళ్ళు వచ్చేసినాయి అంట, ఒక మృగంలాగా అయిపోయాడంట ఆయన. సొంత ప్రజలే అప్పుడు దాకా నెబుకద్నెజరును చూసి సంతోషపడుతున్న ప్రజలే ఆ ఆకారాన్ని చూసి తరివేశారు. దేవుడు నిజమైన దేవుడు, సార్వభౌమాధికారం గల దేవుడు అని తెలుసుకునేదాకా 6 కాలాల పాటు అతడు అడవి మృగాలతో నివసించాడని బైబిల్ చెబుతుంది. దానియేలు గ్రంథం మనం చాలాసార్లు చదువుకున్నాం. సో ప్రియ దేవుని బిడ్డ, అతడు తిరిగి వచ్చి చెబుతున్నాడు, మహోన్నతుడు దేవుడు ఉన్నాడు, అమ్మో ఆయన సర్వాధికారి, ఆయన ముందు నేను నథింగ్, అర్థం చేసుకొని చెబుతున్నాడు. ఆయన అంత పెద్ద అధికారం కలిగినటువంటి ఆ వ్యక్తే చెబుతున్నాడు, నువ్వు నేనే పాటి వాళ్ళం, చిన్న ఉద్యోగం ఉంటే సార్ నాకేమయ్యా, చిన్న ఇల్లు కట్టుకుంటే సార్ నాకేంటి, నెవర్. ఎప్పుడు నేను అనే మాట, నా వల్ల అయింది, నేను చేశాను, నాది, నా కష్టార్జితం, నా బ్రతుకు ఎప్పుడు చెప్పడం సాహసించావా నీ జీవితం కొలాప్స్. ఇంకా దేవుడు నెక్స్ట్ పెట్టావంటే యుద్ధంలో ఫస్ట్ బాణం నీకే తగులుద్ది. దేవుడి వెనకాల నువ్వు ఉంటే ఎంత పెద్ద పోరాటం వచ్చినా దేవుడు చూసుకుంటాడు, ఆయన వెనకాల నువ్వు దాక్కోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకసారి డిఎల్ మూడీ గారు పెద్ద ప్రసంగం చేశారు. చేసిన తర్వాత అందరూ కూడా పశ్చాత్తాపంతో కన్నీటితోటి ఊగిపోయారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజున వెనకాల ఒక ఆయన వచ్చి అన్నాడంట, సార్ ఇటువంటి ప్రసంగం ఎవ్వరు చేయలేదు సార్, నువ్వు తప్ప, నువ్వు ఎంత గొప్ప స్పీకర్, ఇంతవరమైనటువంటి వాక్యం వినలేదు, అసలు నువ్వు ఎంత గొప్పోడు అన్నాడంట. వెంటనే ఆయన అన్నాడు, సాతానా ఫోన్ ఆయనకు అన్నాడంట. అందరూ ఉలికిపడి చూశారంట, ఏంటయ్యా ఏం జరిగింది అన్నాడంట. వాక్యం నాది కాదు, నా దేవుడిది, నేను జస్ట్ నిలబడ్డాను, నా తండ్రి మాట్లాడాడు, మాట్లాడింది నేను కాదు, నువ్వు పొరబడుతున్నావు అని చెప్పేసి అతలో ఉన్న సాతాన్ని గద్దించేసి, ఆ మాట వల్ల నాకు గర్వం రాకుండాను గాక అని మోకలేసి ప్రార్థన చేశాడంట. ప్రభువా, నువ్వు నన్ను ఎంత గొప్పగా నింపావు కాబట్టి నేను మంచి స్పీకర్ని అయ్యాను, ఇంత మర్మాలు నాకు తెలియపరిచావు కాబట్టి నేను స్పీకర్ని అయ్యాను తప్ప నా వల్ల కాదు ప్రభువా, దైవ జ్ఞానాన్ని, దైవ కార్యాలు విశదీకరించడం నా మానవ జ్ఞానం సరిపోదు ప్రభువా అని చెప్పేసి వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వాడినా, పాడినా, స్తుతించినా, ఆరాధించినా, నేను అన్నావా అంటే దేవుని వెనకాల పెట్టి నువ్వు ముందున్నావా, ప్రతి బాణం నిన్ను నాశనం చేస్తుంది, ప్రతి రోగం నిన్ను నాశనం చేస్తుంది, ప్రతి క్రిమిని నాశనం చేస్తుంది. కోవిడ్ క్రిములు ఎంత ఉన్నాయి కంటికి కనబడవు, క్యాన్సర్ క్రిములు ఎంత ఉంటాయి కంటికి కనబడవు, అటువంటి క్రిములే చంపేస్తున్నాయి. దేవుడి వెనక నువ్వు ఉంటే తప్ప, దేవుని యొక్క బాహు నీడలో నువ్వు ఉంటే తప్ప నువ్వు కాపాడబడలేవు. అందుకే 91 కీర్తన మనం చదువుకుంటాం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. మహోన్నతుని చాటున దాగుకున్నటువంటి వాళ్ళకే విశ్రాంతి కలుగుతుంది, వాళ్ళకే ఆ విశ్రాంతి దక్కుతుంది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, రోజున మహోన్నతుని నీడలో మనం ఉండాలి, మహోన్నతుని చాటును మనం దాగి బ్రతకాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, రోజున గర్వం పక్కన పెట్టు, నా వల్ల జరిగింది, నా వల్ల జరిగింది, నా వల్ల అయ్యింది, నేను లేకపోతే అది లేదు, నేను లేకపోతే ఇది లేదు. డోంట్ సే లైక్ దట్. ఎప్పుడు కూడా నా విధంగా ప్రకటించడానికి వీల్లేదు. ఏది జరిగినా దేవుడు చేశాడు, దేవుడు చేపించాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నన్ను నింపాడు, అంతే మనం చేయాల్సింది. ఎప్పుడైతే ఆ విధంగా అంటామో మన జీవితం ఆశీర్వదించబడుతుంది. మనము ఇక గర్వానికి తావు లేకుండా, నా ఇల్లు నా దేవుడు ఇచ్చాడని చెప్పి చూడు, ఆ ఇంటి మీద ఏ దేవుని రక్తం ప్రోక్షించబడుతుంది. ఆ ఇంటిని ఏ గుడారం, నీ గుడారాన్ని ఏ తెగులు పాడు చేయలేదు. నువ్వు దేవుని చాటునుంటే నీ గుడారాన్ని ఏ తెగులు పాడు చేయదు.
నువ్వు దేవుని చాటునుంటే నీ పక్కన 1000 మంది పడినా 10,000 మంది కూలిపోయినా నువ్వు మాత్రం క్షేమంగా ఉంటావు బైబిల్ చెబుతుంది. ఎందుకు? నువ్వు దేవుని చాటును ఉన్నావు. నిన్ను నువ్వు ఎలబరేట్ చేసుకోవట్లేదు. నిన్ను నువ్వు నేనున్నానని చెప్పడం లేదు. నా దేవుడు ఉన్నాడు అంటున్నావు కాబట్టి ఆయన నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. నీకు, నీ పిల్లలకు, నీకు, నీ తరాలకు ఆయన ఆశ్రయదుర్గంగా నడిపిస్తాడు. అందుకే గర్వము కూలిపోవాలి. గర్వం అనే ప్రాకారం నిన్ను పైకి ఎక్కకుండా ఆపుతుంది. గర్వం అనే ప్రాకారం నిన్ను గొప్ప స్థితికి వెళ్లకుండా ఆపుతుంది. గర్వం అనే ప్రాకారం నీ కష్టార్జితం తినకుండా ఆపుతుంది. నా దేశం ఒక అక్క ఉన్నారు, మంచి గోల్డ్ మెడలిస్ట్, ఆమె MS గోల్డ్ మెడలిస్ట్, గొప్ప సర్జన్. ఆమె ఆపరేషన్ చేయడం మొదలుపెట్టిందంటే అంత చాకచక్యంగా చేస్తుంది. అంత బాగా చదివింది, అంత బాగా ఆమె చేయగలదు. కానీ ఒక్క హాస్పిటల్ కూడా 1 నెల కంటే ఎక్కువ పనిచేయదు. ఎందుకో తెలుసా? గర్వం. నాలాంటి వాళ్ళు ఎవరు లేరు, ఇంకా నాలాగా ఎవరు చేయలేరు. నేను చెప్పింది చేయాల్సిందే మీరు. అక్కడ ఉన్నటువంటి ఆ అధికారులు కూడా నా మాట వినాల్సిందే. చిన్న విషయం ఏదైనా జరిగినా, దేవుని బిడ్డ ఎవరన్నా అటెండర్ టీ ఇవ్వటం లేట్ అయినా ఎంత కోపం వస్తుందో ఆమెకి. నేను వచ్చినప్పుడు నాకు టీ ఇవ్వకుండా ఇక్కడ పెడతారు, ఎంతసేపు నిలబెడతారా? పో, ఈ ఆసుపత్రిలో పని చేయ, నేను నువ్వెంత, నీ లెక్క ఎంత, నీ ఆసుపత్రి ఎంత, టప్పా తిట్టేసి బయటికి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఎంత బతిలాడతారు, అమ్మా ప్లీజ్ అమ్మా, మీరున్నారని పలానా ఆపరేషన్ ఒప్పుకున్నామమ్మా, మీరున్నారని పలానా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చామంటే నెవర్. నాకు విలువ లేని చోట, నాకు విలువ లేని చోట నేను ఎందుకై ఉండడం? వెళ్ళిపోతుంది అంతే. తిరిగి చివరికి ప్రియ దేవుని బిడ్డ ఎక్కడా పనిచేయదికి ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది. పిచ్చిదాళ్ళకి చీకట్లో కూర్చొని ఎక్కడా జీతం తీసుకోదు. నీ దగ్గర నేను అడుక్కునేదని అనుకుంటున్నావా? జీతం ఇవ్వటానికి వస్తే అట్లా అంటది. అడుగుదని అనుకున్నావా అని చెప్పేసి మాట్లాడి చివరికి అంతా పోగొట్టుకుంది. చీకట్లో కూర్చొని ఇప్పుడు అనుకుంటా ఉంటుంది, చెయ్యి మనుషులు మంచోళ్ళు కాదు, చెయ్యి ప్రపంచం మంచిది కాదు. చీకట్లో కూర్చొని ఒకటే గొణుక్కుంటా డిప్రెషన్ అయిపోయి పిచ్చిదైపోయి కూర్చొని ఉంటుంది. గర్వం పాడు చేస్తే ఆమె చేతులు ఎంతోమంది గాయాలు కట్టాలి, ఆమె చేతులు ఎంతోమంది స్వస్థపరచాలి, ఆమె చేతులు ఎంతోమంది మరి జీవితాలు బ్రతికించాలి, వాళ్ళ జీవితాలు వెలిగించాలి. కానీ ఏమైంది తెలుసా? నేను నా మాట వినాలి, నాకు అడిగింది ఇవ్వాలి, నేను చెప్పిన వెంటనే చెయ్యాలి. ఇటువంటి నేను అనేటువంటి గర్వం ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పటికి ఆమె బ్రతుకులు మంచి దినాలు లేవు. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, మనకి ఎంత గొప్ప స్థితిలో ఉన్నా గర్వం వచ్చిందా అంటే అది పతనమే. ఈరోజు ఏ ఫార్ములా గుర్తు లేకుండా అయిపోద్ది, ఏ ఆపరేషన్ ఎలా చేయాలో గుర్తు లేకుండా అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది ఆ నాలెడ్జ్ మొత్తం. చీకటి తప్ప ఆమె జీవితంలో నిరాశ నిట్టూర్పు తప్ప ఏమీ లేదు. అందుకే ఈ రోజున గర్వాన్ని పక్కన పెడదాం, దేవుని మీద ఆనుకుందాం, మహోన్నతుని చాటున నివసిద్దాం, ఆయన శక్తిని ఆశ్రయించి విశ్రాంతిని పొందుకుంటూ సాగిపోదాం. మనం దేవుడు చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా ఈరోజు ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాం. చెబుదామా ఈ రోజున? ప్రభువా మీకు స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రము తండ్రి, గొప్ప దేవుడా, హల్లెలూయా. అయ్యా నా జీవితంలో ప్రతి గర్వం తొలగిపోవాలి ప్రభువా. గర్వంలో ఇప్పటికే ఎన్నో పోగొట్టుకున్నా నా జీవితంలో ప్రభువా. పైకి ఎక్కలేక, పని చేయలేక ప్రభువా, ఉన్నత స్థితికి వెళ్ళలేక ప్రభువా, ప్రమోషన్ లేక, గర్వంతో అతిశయంతో నాకు డబ్బు ఉందని, అధికారం ఉందని అనేక సార్లు ప్రభువా నీ కృపను కోల్పోయానయ్యా. నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా, దీనుడనాయ్, దావీదు వలే ప్రభువా, దావీదు వలే సౌలులాగా అహంకారంతో వెళ్ళిపోను ఆయన. నన్ను క్షమించు నాయన. నాలో ఉన్న టాలెంట్ నువ్విచ్చిందే, నాలో ఉన్న జ్ఞానం మీరిచ్చిందే అయ్యా, నాకున్న ప్రతిదీ మీరిచ్చిందే ప్రభువా. నా సొంతది ఏదీ లేదు నాయన. నేనే నీ బిడ్డను ప్రభువా, నేనే నీ సొత్తును ప్రభువా. నీ నుంచి వేరే నేనేమీ చేయలేనయ్యా. నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి నేను బ్రతకలేనయ్యా. నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి నేను జీవించలేనయ్యా. నాకు నువ్వు కావాలయ్యా. అయ్యా నిన్ను రెండో వ్యక్తిగా పెట్టలేనయ్యా. నా ఉద్యోగం ప్రధానమైంది, నువ్వు సెకండ్ అని పెట్టలేనయ్యా. ఎప్పటికీ నేను గెలవలేనయ్యా. అలా ఉంటే ఏ యుద్ధంలో గెలవలేను ప్రభువా, ఏ పోరాటంలో గెలవలేనయ్యా. అయ్యా ఏ స్థితిలో నేను ఉండలేనయ్యా. నన్ను నిలబెట్టు తండ్రి, నన్ను బ్రతికించు తండ్రి. ప్రాకారం కూలిపోవాలి నా జీవితంలో తండ్రి. అహంకారం అనే ప్రాకారం కూలిపోలు ప్రభువా. దేవా గర్వం అనే ప్రాకారం కూలిపోలు తండ్రి నాయన. నాకున్నది ఏది గర్వం కాదు ప్రభువా, నాకు నువ్వు ఉండటమే గర్వం. నా గర్వానికి ఆధారం నీవే ప్రభువా. నా యేసయ్య నాకున్నాడనేదే నాకు అతిశయం ప్రభువా. నా గర్వానికి ఆధారం నువ్వు ప్రభువా, నా ఘనతకు ఆధారం నీవయ్యా. నీవు ఉంటేనే నాకు ఘనత ప్రభువా. యేసయ్యా నేను నీతో ఉంటానయ్యా, అనునిత్యం నీ పాదాల దగ్గర కూర్చుంటానయ్యా, అనుక్షణం నీ మాట వింటానయ్యా, తల వంచుకుని చెప్పింది వింటానయ్యా, విధేయత కలిగి వింటానయ్యా. అయ్యా నాకు నేర్పించయ్యా, విధేయత నేర్పించయ్యా. నా బ్రతుకులో ఉన్నటువంటి గర్వాన్ని తీసివే తండ్రి.
నేను నీ కృపకు పాత్రుడిగా మారాలి, పాత్రురాలిగా మారాలి ప్రభువా. నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా, నీ సమాధానం నాకు కావాలి ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. యేసయ్యా, ఎంతమంది నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారు, ఎంతమంది ప్రభువా నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని మీరు దర్శించండి అయ్యా. వారందరిని మీరు లేవనెత్తండి తండ్రి. వారందరిని మీ కృప చేత నడిపించండి తండ్రి. వారందరిని మీ శక్తితో నిలబెట్టండి ప్రభువా. మీ సహాయకర్తమని చాపి నడిపించమని, మీరు అద్భుతం చేయమని, దయ చూపించి కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. ఆయన నీ పట్ల ఉద్దేశించిన ఆ ఉన్నత శిఖరానికి చేర్చునుగాక, నిన్ను బ్రతికించునుగాక. ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.